బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కౌన్సిల్లో 12 మంది మంత్రులుండగా మరో 6గురిని తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఏఐసీసీ నేతలు కూడా పచ్చ జెండా ఊపడంతో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అటు వచ్చే నెల 2న శ్రీహరి ముదిరాజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరున్నారు? దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దాదాపుగా ఈ నెలాఖరు వరకు ఈ కసరత్తు పూర్తి చేసి ఏదైతే జూలై 2వ తారీఖున కేబినెట్ ని విస్తరించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ మరో కేబినెట్ ఇప్పటి వరకు కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా మరొక 6గురికి ఈ కేబినెట్ లో చోటు కల్పించాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ కేబినెట్ విస్తరణకు కూడా ఇటు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే సీనియర్లు అదేవిధంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి చేశారో వాళ్ళని కూడా కేబినెట్ లో తీసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు ముద్రా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితుంది. మరొక వైపు ఏదైతే ఇటు పి సుదర్శన్ రెడ్డి పని ఏదైతే పి సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత ఆయన పేరు కూడా వినిపిస్తుంది. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ రకంగా గతంలో హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా మనకు అవకాశం ఇవ్వాలని కూడా చాలా మంది నేతలు పట్టుబడుతున్న పరిస్థితి. మరొక వైపు నిన్న ఏదైతే మీడియా సమావేశంలో కూడా కవంపల్లి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా జూలై 2న కేబినెట్ ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించి జూలై 2వ తారీఖు లోపు మొత్తం కసరత్తు పూర్తి చేసి 2వ తారీఖు దీనికి సంబంధించిన మంత్రులను కూడా ప్రకటించాలని కూడా భావిస్తున్నారు. మరొక వైపు అంటే ఏదైతే కేంద్రంలో ఏదైతే పార్లమెంట్ సమావేశాలు అయిపోగానే కూడా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో కూడా అసెంబ్లీ సమావేశాల వరకు కేబినెట్ విస్తరణ చేపట్టి 6గురికి చోటు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు. అంటే సామాజిక వర్గాల వారిగా అదేవిధంగా జిల్లాల వారిగా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ కూడా అవకాశం కల్పిస్తారని కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా ఇటు ఏదైతే పెద్ద మొత్తంలో కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి కూడా కేటాయించాలని కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ లో ఏదైతే తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా అన్ని కోణాల్లో కూడా ఆలోచించి ఖచ్చితంగా కేబినెట్ అయితే విస్తరణలో 6గురికి చోటు కల్పిస్తారని కూడా తెలుస్తుంది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.